పాపమును విడిచిపెట్టి నీతిమంతుడైన యేసు ప్రభువాన్ని మీ హృదయాల్లోనికి ఆహ్వానించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతులుగా తీర్చబడిన పేతురు యోహానులు అధికారుల ఎదుట సింహాల వలె ధైర్యముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా ఉంది. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగింది. పేతురు యోహానులు పెద్ద చదువుకోకపోయినా వారి ధైర్యం ఎందుచేతనగా వారు యేసు ప్రభువుని స్వీకరించారు. యేసు ప్రభువుతో కలిసి మెలిసి